సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ తరపున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన కష్టకాలంలో తమ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక పార్టీ తరపున ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేల ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన కష్టకాలంలో తమ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్.